సోషల్ మీడియా ఎక్కడ చూసినా అకీరా 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 ఎప్పుడు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడు. అసలు అకీరా ఒక్క లుక్తోనే మొత్తం అందరినీ ఫ్లాట్ చేసి పడేశాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి లాగా ట్రెండ్ ఫాలో అవును సెట్ చేస్తానని అంటాడేమో కానీ అదే ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. తను ఒక్క లుక్తోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని షేక్ చేసి పడేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎటు చూసినా అకీరా అకీరా అకీరా. ఇప్పుడు మనం కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూడొచ్చు. మీకంటే అసలు సినిమాల్లోకి వస్తాడో రాడో, తన ప్రొఫెషన్ ఏమి ఎంచుకున్నాడో తెలియదు, తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. కానీ ఇప్పటికే అకీరా మీద భారీ హైప్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. తను అసలు ఏ సినిమా చేయబోతున్నాడు, ఇప్పటికే తన మీద మామూలు ఎడిటింగ్స్ లేవు. ఇండియన్ సినిమాకే తన ఒక బాప్లా తయారవబోతున్నాడు. తన హైటు, తన ఐస్, తన కళ్ళతోనే ఇప్పటికే చాలామందిని పడేశాడు అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న అటు సనాతన ధర్మంతో పాటు చాలా టెంపుల్స్ విజిట్ చేశారో ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి దాంట్లో తన లుక్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి అంచనాలు బలంగా పెరిగిపోయాయి. ఇదొకటి ఏదో ఒక ఛానల్కి సంబంధించినటువంటి పోల్స్ చూడొచ్చు. ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, ఏ హీరో వారసుడి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అని చెప్తే అకీరా నందన్ కోసం 65% చాలామంది వెయిట్ చేస్తున్నారు. మిగతా గౌతమ్ కోసం కావచ్చు, ఘట్టంనేని గౌతమ్, మోక్షజ్ఞ, రవితేజ గారి కొడుకు, వీళ్ళందరి గురించి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఎక్కడ చూసినా అకీరా నందన్ మ్యానీ అనే కనిపిస్తుంది. మరి తను రిలీజ్ ఎప్పుడైతే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో తెలియట్లేదు, కానీ ఇస్తే మాత్రం ఇక ఎలా ఉండబోతుందో, మనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందో లేదంటే ఏదో ఒక రిలీజ్ అవుతుందంటేనే పండగలా కనిపిస్తుంది. అలాంటిది ఆయన వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి పంపిస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక మామూలుగా ఉండదు. ఇప్పటికే ఒక సోషల్ మీడియా అంతటా కూడా తనే రచ్చ చేస్తున్నారు అభిమానులు. దీనికి సంబంధించినటువంటి చాలామంది ఇప్పటికీ ఆ లుక్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పాన్ ఇండియా టాప్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా క్యూ కడుతున్నారట. చాలామంది డైరెక్టర్లు కూడా అప్రోచ్ అవ్వారంట. మాకు లాంచ్ చేసే అవకాశాన్ని ఇవ్వండి, తన ఫస్ట్ సినిమా మేము చేస్తాం, సెకండ్ సినిమా మేము చేస్తాం, థర్డ్ సినిమా మేము చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నటువంటి చాలామందిని కలిసి వాళ్ళ ప్రపోజల్స్ పెడుతున్నారట. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకి సినిమాల్లో ఎంట్రీ ఇస్తే కనుక త్రివిక్రమ్ అంటే తన బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి త్రివిక్రమ్ చేత చేపిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో రామ్ చరణ్ గారు కూడా ఒక మాట ఇచ్చారు, తమ్ముడిని నేనే లాంచ్ చేస్తే బాగుంటుంది, నేను చేస్తాను అని కూడా అభిమానులకి మాట ఇచ్చారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉండబోతుంది అని అనుకోవచ్చు. మిగతా ఫస్ట్ సెకండ్ అదే ఫస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్నా కానీ సెకండ్ థర్డ్ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోను అవసరం. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో తనని దించాలనే ఆలోచన, తనకున్నటువంటి స్టార్డమ్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే హైప్ వచ్చిందో రాజకీయాల్లో కాకపోయినా సనాతన ధర్మంతో కావచ్చు, తన వ్యక్తిత్వంతో కావచ్చు, అవన్నీ కూడా ఈసారి అకీరా నందన్కి తన హీరోయిజానికి చాలా బాగా ఎలివేట్ అయ్యే అవకాశాలుగా కనిపిస్తుంది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా ఈసారి అకీరా వెంట పడుతూ ఉంది. మరి తను ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు, తనకి ఏమన్నా నిజంగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే మ్యూజిషియన్గా మ్యూజిక్గా చేయాలనే ఇంట్రెస్ట్తో ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చూసాం. చాలా సాంగ్స్ కూడా తను పాడటం, మ్యూజిక్ చేయటం ఇవన్నీ కూడా చూసాం. అంతేకాకుండా ఓజీలో తన ఎంట్రీ ఉండబోతుందని కూడా చాలామంది అంచనాలు వేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఫ్యాన్ మేడ్ ఫొటోస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సోషల్ మీడియాలో సర్క్యూట్ అవుతున్నాయి. మరి ఏం చేస్తారు, ఎవరితో లాంచ్ చేయించబోతున్నారు, ఏం చేయించబోతున్నారో తెలియదు. కానీ నిజంగా తన ఎంట్రీ ఇస్తాడా, ఇస్తే ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక ఊపుతున్నాడు అనుకోవచ్చు. రేపొద్దున మరి తను ఎంట్రీతో ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో తర్వాత చూద్దాం.